దారిని ఈ వైపుల జీవితాల కుదురు కోసం ఈ చల్లని దీవెనతో కలం శక్తి ప్రసరించి గ్రామీణ వైద్యులకు రక్షణ కల్పించి మాతకు వందనం వందనం. रूपस्यं कर्म साक्षायिदुर्गं यावत्य पूज्यं च तवत्य करिष्यामि अखंड दीपाराधनदेवताभ्यो नमः ज्योतिर्मतिकाय मुहूर्तस्सुमुहूर्तस्तु ओम शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ध्यायेत् तदेव लग्नं चन्द्रावलं चन्द्रवलं यत्र योगीशं विष्णु यत्र पार्थो धनुर्धरं तत्र नास्तेषामङ्गलं देश भगवान् सर्वमङ्गलयातृलाभस्तेषं जयस्त्रिविगारुजापदानां जगदुपाम् ओम ध्रुवन्ते रागावरुणौ देवो बृहस्पति इन्द्राचार्यविष्णुदायाय तन्ध्रुवं यज्ञायज्ञमायजन्त्यात् पूजितर्माया देवपर्वुर्याकाभ्यो नमः नैवेद्यं समर्पयामि नारिकेलं समर्पयामि ओम नारिकेलं समर्पयामि विष्णुदायाय यज्ञायज्ञमायजन्त्यात् पूजितर्माया देवपर्वुर्याकास्ति अनायदानवा सोमसोपजा पूज्यां दर्शकसभापुष्पितो वर्गोदायि धवनायि महागणे धनविषदां सर्वकाम्यार्थसिद्धे शिष्टकाम्यार्थफलसिद्धिरस्तु मनोवाञ्छफलसिद्धिरस्तु आरोग्यस्य प्राप्तिरस्तु ఖచ్చితంగా నేను వస్తాను, మీ అందరిని పరిచయం చేసుకుంటాను, చూడాలి అని చెప్పి మేడం గారు కూడా చెప్పారు. అన్ని పనులు వదిలి మన ఆహ్వానాన్ని మన్నించి మన కోసం వచ్చిన మేడం గారికి మరొకసారి కరతాళ ధనులతో చప్పట్లతోని కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన పరుచూరి డాక్టర్స్ గారికి, వారి కూతురు గారికి, అలాగే ఈ 22వ మహాసభ జరుపుకుంటున్న మన గౌరవనీయులైన పిట్టల నాగేశ్వరరావు గారికి, వెంకటేశ్వరచారికి, వేదిక అలంకరించిన పెద్దలకి, మీరు ఇక్కడ వచ్చిన జెంట్స్ అండ్ లేడీస్ ఆర్ఎంపీ ప్రాక్టీషనర్స్ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. చాలా సంతోషం, మీరు ఎవ్రీ ఇయర్ ఇలా ఈ గ్రామ సభ అంటే మహాసభ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయము. నేను ప్రత్యేకంగా నాకు ఇలా ఆహ్వానించినందుకు మరీ
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. అదేవిధంగా ఈ సభకి మన గౌరవనీయులైన మన మినిస్టర్లు, మన జిల్లా మినిస్టర్లు కూడా వస్తున్నారంటే చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఏమీ అనుకోవద్దు. మీరందరూ ఫస్ట్ ఎయిడ్ అని పెట్టుకోండి, డాక్టర్ అని పెట్టుకోకూడదు. ఎందుకంటే మా అసోసియేషన్ పద్ధతిలో ఆర్ఎంపీస్, ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ మాత్రం డాక్టర్స్ అని పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ నాకు కాల్ చేసి చెప్తున్నారు, మేడం మీ ఖమ్మం జిల్లాలో ఇంకా మా రాలేదు అందరూ అనేసి. మీరు దయచేసి విలేజెస్లో, తండాలలో మీరు లేనిది మన ఏ జిల్లాలో అయినా పిఎంపి ఆర్ఎంపీ ఉత్తమం కాదు. మీరు ఉన్నారు కాబట్టి అందుబాటులో వాళ్లకు ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు కాబట్టి మేము మా హెల్త్ డిపార్ట్మెంట్ అందరము కలిసి వారి ఆరోగ్యాలను చూసుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్టుగా మనం వైద్యం అందిస్తున్నాము. అదేవిధంగా మీరు అందిస్తారనేసి నా కోరిక, నా గవర్నమెంట్ నియమ నిబంధన కూడా. దయచేసి ఇన్ని రోజులు ఎలా ఉన్నాయో ఏమో మన జిల్లాలో మాత్రం వందనం. మీ జీవితం పేద ప్రజలకు అంకితం. నిజమైతే ఒకసారి సపోర్ట్ కొట్టాం మీ అందరూ కూడా. నిజమేనా? గ్రామీణ వైద్యులకు వందనం. మీ జీవితం పేద ప్రజలకు అంకితం. పల్లె తల్లి ఒడిలోన పుట్టి పెరిగిన వైద్యులు, పల్లె తల్లి ఒడిలోన పుట్టి పెరిగిన వైద్యులు. ప్రజలే మా ప్రాణమని వైద్యం అందిస్తారు. జయ హో ఆర్ఎంపీ, జయ జయ హో గ్రామీణ వైద్యులు, జయ హో మా ఆర్ఎంపీ, జయ జయ హో మా పిఎంపీ. పొద్దు పొడుపుతోనే పల్లె పల్లె తిరుగుతారు. ప్రతి ఇంటి తలుపు తట్టి పలకరిస్తూ ఉంటారు. దగ్గు జలుబు వచ్చిన గోళీలను ఇస్తారు. మీ చేయి చలవతోనే మేము ఆరోగ్యంగా ఉన్నాము. గ్రామీణ వైద్యులకు వందనం. మీ జీవితం పేద ప్రజలకు అంకితం. గ్రామీణ వైద్యులకు వందనం. కాలు నొప్పి, కడుపు నొప్పి వచ్చినా మీరుంటారు. అర్ధరాత్రి అయినా ఫోను చేస్తే వస్తారు. పైసలున్న లేకున్నా వైద్యం అందిస్తారు. పైసలున్న లేకున్నా వైద్యం అందిస్తారు. కనిపించే దేవుళ్ళు, గుళ్ళో దేవుడు ఉండలే కానీ కనిపించే దేవుళ్ళు మాత్రం మీరు. నిజమైతే సప్పట్లు కొట్టరి. కనిపించే దేవుళ్ళు గ్రామీణ వైద్యులు. స్వాగతం సుస్వాగతం. గ్రామీణ వైద్యులకు స్వాగతం. మా గ్రామీణ వైద్యులకు స్వాగతం. థ్యాంక్ యూ. నచ్చితే మీరు అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొడుతూ కొత్తన్నాం. ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి వెంకటాచారి గారికి, మరియు ఖమ్మంలో 30 సంవత్సరాల నుంచి ప్రముఖ దంత వైద్యునిగా సేవలు అందిస్తూ ఉన్నటువంటి డాక్టర్ పర్చూరి వెంకటేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా బ్రదర్ రాజన్నకి, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ఆర్ఎంపీలు, పిఎంపీలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో ఒక వ్యక్తికి జ్వరం వచ్చినా, పాము గరిచినా, తేలు గరిచినా, లేకపోతే కింద పడ్డా ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్ఎంపీ, పిఎంపీలే. ఎందుకంటే ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేవాళ్ళు. వాళ్ళ సేవల్ని మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు చాలా మంచిగా వినియోగించుకుంటున్నారు. మీరు కూడా చట్ట పరిధి వరకు
చట్ట పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానికి ట్రీట్మెంట్ చేయొచ్చు. చట్ట పరిధి దాటి చేయకుండా మీరు సొసైటీకి మేలు చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రతి గ్రామంలో 2-3 మీరు సేవలు అందిస్తూ ఉన్నారు. స్నేహితులు మాది వెంకటాపాలెం గ్రామము, చిన్ననాటి స్నేహితులం దాదాపు. సో ఇక్కడికి వచ్చిన మీ అందరిది కూడా మీది 22వ మహాసభ, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 30 సంవత్సరాల నుంచి చిన్ననాటి స్నేహితుల్లాగానే కలిసిమెలిసి ఉంటున్నాం. అయితే మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, కొత్తగా చెప్పేది లేదు. నాకు తెలిసిందంతా మీకు తెలుసు. మెడికల్లో ఎలా అయితే ఈఎన్టీ డాక్టరు, ఆప్థాల్మాలజీ, గైనకాలజీ డాక్టర్స్ ఎలా ఉన్నారో, డెంటల్లో కూడా 11 బ్రాంచులు ఉంటాయి. అయితే చాలామంది ఏమవుతారంటే, ఇప్పుడు సిటీస్లో అయితే హాస్పిటల్కి వెళ్ళి మన చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే మీ దగ్గర డెంటల్ పీడియాట్రిషియన్ ఉన్నారా, రూట్ క్యాల్ చేయాలంటే మీ దగ్గర ఎండోడాంటిస్ట్ ఉన్నారా అట్లా అడుగుతారు. మనకి ఇంకా ఖమ్మం జిల్లాలో ఏంటంటే డాక్టర్స్ కూడా బోర్డు మీద అందరు దంత వైద్యశాల, సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల అని రాస్తారు తప్ప మేము ఈ స్పెషాలిటీ అని చెప్పి రాసుకోరు. మీరు ఖమ్మంలో ఏదైతే అంటే నేను కామెంట్ చేస్తున్నాను కదా, ఖమ్మంలో మీరు ఏ బోర్డు చూసినా, మొన్న ఒక అతను వచ్చాడు, ఒకసారి పలానా హాస్పిటల్కి వెళ్ళా చూసా తగ్గలేదు అని అంటే ఆ ప్రిస్క్రిప్షన్ మీద పీడియాట్రిస్ట్ అని ఉంది, అంటే పిల్లల డాక్టర్. నేను చిన్నపిల్లల డాక్టర్ దగ్గర పోయి మీరు ఎట్లా చూసుకున్నారు సార్ అంటే దంత వైద్యశాల అని ఉంది కదా సార్ అన్నారు. సో మీరు ఎక్కడైతే వెళ్తున్నారో, ఏ స్పెషాలిటీ కావాలనుకున్నారో ఆ స్పెషాలిటీకి వెళ్ళినప్పుడు ఆ స్పెషలిస్ట్ ఉన్నారా లేరా అని కనుక్కొని వైద్యం చెప్పడం బెస్ట్. మా విషయానికి వస్తే మా హాస్పిటల్లో 11 బ్రాంచెస్, కన్సల్టెంట్స్ కాకుండా ఫుల్ టైం పెట్టాం. మీరు ఏ రోజు వచ్చినా కదిలే పళ్ళని గట్టి చేయడానికి చిగుళ్ళ డాక్టరు, రూట్ క్యాన్ స్పెషలిస్టు, పిల్లల డాక్టరు, వీళ్ళందరూ ప్రతిరోజు అందుబాటులో ఉంటారు. పొద్దున 10 నుంచి సాయంత్రం 6 వరకు. దయచేసి మీకు దగ్గరలో విలేజ్లో మండల హెడ్ క్వార్టర్లో కూడా డెంటిస్టులు పెట్టారు. మీరు అక్కడ చూపించినా అక్కడ కాని వైద్యం ఏమైనా ఉంటే, మీకు ఆ స్పెషలిస్ట్ వైద్యం ఏమైనా కావాలంటే దయచేసి మా హాస్పిటల్కు రిఫర్ చేయగలరు. నా వల్ల మీకు ఈ రోజు వరకు ఎలాంటి ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను. ముందు కూడా మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. మూసా రాష్ట్ర సహకరిస్తున్నటువంటి శ్రీ రమేష్ సార్ గారు, ఎవరి అనాలోచిత నిర్ణయాలకు మనం తొందరపడి వారికి సపోర్ట్ చేసి మరి దాని మన ఉనికిని మనమే తొక్కి పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి గుర్తించండి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా పోతే మనం తట్టుకునేటువంటి శక్తి మన దగ్గర ఉన్నదా? ఈరోజు ఇంత సామరస్యంగా మనం
వైద్యం చేస్తూ గ్రామీణ ప్రజల మద్దతుతో మనం ఉంటున్నాం. ఆ సందర్భం లోపల మన ప్రజలే మనల్ని రక్షించుకుంటున్నారు, ప్రజలే మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ ప్రజల సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా మన జోలికి రావడం లేదు. ఇప్పుడు కూడా ఈ టీఎంసీ దాడులు జరుగుతున్నాయంటే మన వైద్యుల లోపల కొందరు అతిగా ప్రవర్తించి అనవసరమైనటువంటి మెడికేషన్, వాళ్ళ శక్తికి మించి మెడికేషన్ వాడడం ద్వారా జరుగుతున్నటువంటి నష్టాలు గవర్నమెంట్ దృష్టి లోపల, టీఎంసీ దృష్టి లోపల ఉన్నాయి. సో వాళ్ళ మీద మాత్రమే దాదాపుగా దాడులు జరుగుతున్నాయి. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి. ఫైనల్గా మీకు ఒకటే మాట చెప్తున్నాను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతే మనకు 100% నష్టమే జరుగుతుంది. 100% నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క కనుసన్న లోపల వారిని మనం రిక్వెస్ట్ చేసుకోవడమే మేలైన ఉత్తమమైనటువంటి మార్గం. దయచేసి ఎవరు కూడా అనుభవ వైద్యుల సంఘం అధ్యక్షుడు శంకరన్న గారు, మన రమేష్ అన్న గారు, నేను పులగమోహన్ నలుగురం కలిసిందంటే సాధ్యం కాని పని ఏది జరగదు. ఆర్ఎంపీ వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు మేము అహర్నిశలు పోరాడుతుంటూ మీ అందరికీ సర్టిఫికేట్లు ఇప్పిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. చేశాము. చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన నాయసర్ అన్న చాలా గొప్పగా సంఘాన్ని మెయింటైన్ చేస్తున్నారు. వారికి కూడా మీరు సహకరిస్తున్నారు. ఇదే విధంగా రేపు జరగబోయేటువంటి ఇందిరా పార్కులో 18వ తారీఖు జరగబోయేటువంటి సమావేశంలో అందరూ కూడా మీరందరూ పాల్గొని ఆ సభను విజయవంతం చేసి మన సత్తా చాటుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి నాకు అవకాశం ఇచ్చినందరికీ. ఏంటంటే మనకంటూ పారామెడికల్ సంబంధించిన సర్టిఫికేట్స్ గురించి కొట్లాడుతుండ్రు అన్ని అసోసియేషన్లు. కాకపోతే చిన్న విషయం ఏంటంటే మన దాంట్లో మనతో అనైక్యత ఏర్పడడం వల్ల చాలా ఇబ్బందులు అవుతుంది. కాబట్టి అలా ఐక్యత పోకూడదనే ఈ మీటింగ్ చేయడం జరుగుతుంది. మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వాట్సాప్లో వచ్చే మెసేజ్లు అన్నీ కూడా మీరు గమనించాలా. మంచి కంటే ఎక్కువ చెడు వస్తున్నాయి కాబట్టి దాన్ని డిలీట్ చేసుకోవడం మంచిదనేది నా యొక్క ఉద్దేశం. అది నా పర్సనల్ ఇంటెన్షన్. ఎందుకంటే ఈరోజు ఒక మంచి పని చేస్తున్నారంటే దాన్ని ఎలా చెడగొట్టాలని ఒక ఉద్దేశపూర్వక ఉన్న ఆర్ఎంపీ అనుకోండి, వేరే ఏ సంఘ నాయకులైనా సరే అది చెడు పద్ధతి. కానీ ఈరోజు ఒక జాగాల మనకు ఒక మంచి భోజనం అందజేస్తున్నారు, ఆడ వైపు తినాలని మనం అనుకుంటే వాడు ఏం చేస్తాడు, వానికి పేరేస్తానని వాడు మంచి లేదని చెప్తాడు. అంటే ఈరోజు మేమంతా కష్టపడి ఈరోజు చివరి స్థాయి నిన్ననే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడడం అనేది మా రాష్ట్ర అధ్యక్షులు రమేష్ గారు మాట్లాడతారు. ఏం మాట్లాడినాం, అసలు మంత్రి గారు ఏమన్నారు అనే విషయాలు కూడా మీకు తెలియాలి. పారామెడికల్ అయిపోయి దాదాపుగా 15 సంవత్సరాలైనా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మనం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం మనం పట్టించుకుంటుందని చెప్పి వాళ్ళ మేనిఫెస్టో పెట్టిరు. కాబట్టి మనం ఈ రోజుకు వరుసగా ఒక వారం రోజుల నుంచి అహర్నిశలు మేము కష్టపడి దానికి ఒక కొలిక్కి తీసుకొచ్చి నిన్న మొత్తం కూడా ఈ యొక్క మీటింగ్కు పర్మిషన్ అనుకోనివ్వండి, ఈ మీటింగ్లో ఏం మాట్లాడాలనుకునే ఉద్దేశాలు కూడా మేము తీసుకొచ్చినాం. దాన్ని మంచి చేయాలి ఈ 18వ తారీఖు అని మేము అనుకుంటే ఒక వాట్సాప్ గ్రూప్లో ఏమొస్తుందంటే రేపు ధర్నా చేయాలంటారు. ధర్నా ఎందుకు చేయాలా, అసలు ధర్నా చేసే లాభమా మీకు అనేది ఆలోచించాలా. అసలు ధర్నా ఎవరు చేయాలా? మనం ఏదైనా వర్క్లో పని చేస్తుంటే మనకు చాలీచాలన్న జీతాలు ఇస్తే లేకపోతే మన ఉద్యోగాలకు తీసేస్తే మనని ప్రభుత్వం మనల్ని అద్దనుకున్నప్పుడు ధర్నాలు చేయాలి. కానీ ప్రభుత్వం కట్టే ఆలోచననే లేదు. మనల్ని వాడుకోవాలనే ఆలోచన ఉన్నది తప్ప తీసేయాలనే ఆలోచన లేదు. ఇది 100% వాస్తవం. ఎందుకు చెప్తున్నా అంటే మర్యాదపూర్వకంగా మనల్ని ఆహ్వానించినందుకు హృదయపూర్వక ఈ కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకోటి ఏంటంటే ఏ సంఘం ఏదైనా మధ్యాహ్న 18వ తారీఖు జరిగే అతి మహాసభకు రాకుండా చూడాలని ఏదో ధర్నాలు చేయడము, మినిస్టర్లు రారు, ఏది జరగదు, అరెస్ట్ అవుతుంది, ధర్నా చౌక్లో వీళ్ళకు పర్మిషనే లేదు అని నానా కూతలు కూస్తున్నారు. వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టుగా మీ అందరూ ఎంతమంది వస్తారో గవర్నమెంట్ కిందికి దిగొచ్చేంత వరకు మీరు అట్లా హైదరాబాద్ను ఏంది ఆర్ఎంపీ వాళ్ళ సంఘము, ఏంది ఆర్ఎంపీ వాళ్ళు, ఎందుకు ఈ గవర్నమెంటు వీళ్లకు కాలయాపన చేస్తుందనే విధంగా మీ 18వ తారీఖు నాడు మా జరిగే మహాసభకు విజయవంతంగా జరపాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. శంకరన్న గారు, నేను, మన పులగమోహన్ గారు, పిట్టల నాగేశ్వరరావు గారు తలపెట్టిన
ఈ ఆర్ఎంపీ వాళ్ళ ఐక్యత గురించి ఎంత కృషి చేస్తున్నామో అదంతా చెప్పడానికి కూడా టైం చాలదు. నేనంతా చెప్పడానికి కూడా నేను చెప్తలేను కాబట్టి మీ అందరికీ దయచేసి ఒకటే చెప్తున్నా, 18వ తారీఖు నాడు అతిరథ మహారథులైన ఎవరైనా సరే మా ఇందిరా పార్క్ మొత్తం దద్దరిల్లేలా మీ అందరు రావాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. 97 నుంచి ఈ సంఘంతో నిర్విరామంగా కష్టపడుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చినాం. 1997 నుంచి ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మనల్ని ఎవరు గ్రహించట్లేరు. మనల్ని ఓటు ద్వారానే ఉపయోగించుకుంటున్నారు తప్ప మనకి ఎలాంటి న్యాయం జరగట్లేదు. అది ఎందుకు జరుగుతలేదు అని అంటే అది మనలో లోపం ఉంది. మనలో లోపం ఏంటంటే ఐక్యత లేదు. దానివల్ల చాలా దెబ్బతింటుంది. 33 జిల్లాలలో 100 మంది రాష్ట్ర అధ్యక్షులు ఉంటే ఆడ మొదలవుతుంది. ఒక లెక్క లేదా, ఒక పద్ధతి లేదా, వాళ్ళు చెప్తే వినే పరిస్థితి కూడా లేరు. ఎత్తుకుంటే సంఖ్య ఉండరు, దిప్తే కింద ఉండరు. ఏం చెప్తాను చెప్పండి. కనీసం ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే దీన్ని ఏందో అవాళ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి దాని ఆధీనం అది దృష్టిలో పెట్టుకొని ఈ 429 జీవో ప్రకారంగా అందరికీ కమ్యూనిటీ పారామెడిక్ ఐడి కార్డు ఎలా ఇచ్చిరో దానికి న్యాయం జరిగేటట్టుగా అందరికీ సర్టిఫికెట్లు వచ్చేటట్టుగా మీరందరూ కృషి చేసినట్లయితే రేపు జరగబోయేది 18వ తారీఖు నాడు జరగబోయే మీటింగ్ ఉన్నది. ఆ సదస్సుకు మీరందరూ వచ్చినట్లయితే మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది గవర్నమెంట్ కూడా తెలిసిపోతుంది. దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయబాకండి. దాన్ని చేయడం వల్ల మనకే నష్టం జరుగుతుంది. ఇవాళ రేపు మనకు వాస్తవంగా ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పిట్టల నాగేశ్వరరావు గారికి మీ అందరికీ టైం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను సార్. కార్ల కొరివి గుండ్రాతి మడుగు తానంచెర్ల మరిపేడ ఇక్కడి నుంచి కూడా నర్సంపేట ట్రైనింగ్ సెంటర్కి వచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి ఆ ట్రైనింగ్ సెంటర్లో కర్త కర్మ క్రియ దాదాపు 1392 మందికి నర్సంపేట సెంటర్లో శిక్షణ ఇప్పడం జరిగింది. ఉన్నారా ఫ్రెండ్స్? ఇక్కడ ఉన్నా నర్సంపేట నేను తెలుసు కదా. థ్యాంక్ యూ. పెద్దలు భక్తులు చాలా మాట్లాడారు. వ్యవస్థలో పనిచేసాం కాబట్టి ఈ వ్యవస్థ ఈ వాట్సాప్ గ్రూపులు ఎవరికి వాళ్ళకు ఈగోలు పెరిగి సంఘాలు ప్రకటించుకొని దీన్ని ఏకతాటి మీదకి రాకుండా చేస్తున్న నాయకులను చూస్తుంటే ఒక 30 ఏళ్ళ నుంచి అసోసియేషన్లో పనిచేసి అసలు గ్రామీణ వ్యవస్థ ఎడిపోతుంది. వీళ్ళు 50 పైన ఉన్నారు, ఇంకో పని చేసుకోలేరు, ఉన్న పని వద్దంటున్నారు. మనలో ఐక్యత లేకపోవడం వల్లనే ఇది జరుగుతుంది. దయతో మీరు అందరు గమనించి ఒకే వేదిక అంటే ఇప్పుడు రాలేకపోతున్నారు. మరి కరడు కట్టిన కమ్యూనిస్టులు కూడా ఇగోలతోటి చీలికలతోటి కనుమరే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఖమ్మం కోట అంటేనే కమ్యూనిస్టులకు పెట్టని కోట. అలాంటి కోట కూడా ఇలా బీటలు బారింది. ఎందుకు? ఆధిపత్య పోరు, వర్గపోరు, ఇగోలు అడ్డం వచ్చి సేమ్ మన ఈ భారతదేశంలో గర్వించదగ్గ పౌరులుగా గౌరవంగా బతికే చట్ట పరిధిలోకి మనల్ని తీసుకొచ్చే పరిస్థితి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నది. కాబట్టి మనం ఎవరి మాటలు వింటాం అని అనుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకి దుర్గతి పట్టదు. మేమందరం ఎడ్యుకేటర్స్ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళం. మంచేదో చెడేదో మన బతుకుదెరువేదో ఎదటోడి అబద్ధ ప్రచారం ఏదో గమనించగలిగే దమ్మున్న గ్రామీణ వైద్యులు ఖమ్మం జిల్లాలో ఉన్నారని చెప్పి, ఉభయ జిల్లాలో ఉన్నారని చెప్పి మేము రాష్ట్ర కమిటీకి తెలియజేస్తూ ట్రైనింగ్ ఇప్పించి మనకంటూ ఒక గుర్తింపునిచ్చినటువంటి మహానుభావుడు శంకర్ ముదిరాజు గారు. అలాంటి శంకర్ ముదిరాజు గారు మళ్ళీ ఆగిపోయిన బండిని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రథచక్రాలు ఆగవు, ఈ జగన్నాథ రథచక్రాలు, ఈ రథచక్రాలు ఆగినా తోసుకుంటూ ఖమ్మం జిల్లా మేము వస్తాము, మీరేమి ఆధార్యపడొద్దని చెప్పి మీకు అండగా మేము ఉంటామని చెప్పి, మీరు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమానికి మేము ఎన్నుదన్నుగా ఉంటామని చెప్పి ఈ 3 జిల్లాల తరపున నేను మాట ఇస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
నా భూతో నా భవిష్యత్తు లాగా జరుగుతుంది. ఆనాడు 2009లో ఉమ్మడి రాష్ట్రంలో చేసినాం. తర్వాత మొన్న కూడా సుందరయ్య భవన్లో చేసిన రోజు మీరు అందరు వచ్చారు. ఓన్లీ ముఖ్యులను మాత్రమే పిలిచాం. కానీ 10,000 నుంచి పైగా ఎక్కువ సంఖ్యలో సభ్యులు వచ్చే విధంగా గ్రామీణ వైద్యుల ఒక పిలుపు, అది ఈ రాష్ట్రంలో ఉండే గ్రామీణ వ్యవస్థకు మలుపు కావాలనే దాంతో మరి ఆ కార్యక్రమం చేస్తున్నాం. తప్పకుండా మరో సభ ఖమ్మంలో జరుగుతుందంటే అది విజయోత్సవ సభనే అని చెప్పి తెలియజేస్తూ మీరు ఆ దిశగా ప్రతి ఒక్కరిని కలుపుకురండి. మీకున్న కమ్యూనికేషన్స్ కొంతమంది చెప్తారు ధర్నా చేయాలంటున్నారు. ఎస్, అవసరం అనుకున్నప్పుడు ధర్నా చేయాలి, అవసరం అనుకున్నప్పుడు దండం పెట్టాలి, అవసరం అనుకుంటే ఇంకేమన్నా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అంటుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూర్చుండి ఇది చేస్తున్నాడు. మా దాడుల సంగతి ఏంటంటే గవర్నమెంట్ ఉంది కదా, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయని అడిగింది ఇంతకుముందు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి సార్, 50 ఉన్నాయి, 20 ఉన్నాయి, 30 ఉన్నాయా ఇప్పుడు అంటే లేవు సార్ అని. అవి ఏమైతే మేము ఉన్నాం కదా మీకు ఎందుకు బాధ అని చెప్పినటువంటి మాటను చూస్తే ఏ కేసు అయినా ఏ ప్రాబ్లం అయినా రేపు ఎన్ని కేసులున్నా వాటిని ఎదుర్కోవడానికి కానీ మనకు అండగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి అండగా ఉంటాడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా మనకు అండగా ఉంటుంది అనేది మేము తెలియజేస్తూ తప్పకుండా రేపటి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. రమేష్ అన్న గారు క్లుప్తంగా మీకు అన్ని విషయాలు వివరించి చెప్తారు. మాకు ఎందుకంటే పని భారం ఉంది కనుక మేము ఎంత తొందరగా వెళ్తే మిగతా ఇచ్చినా ఎన్ని మీటింగులు నిర్వహించినా ఎక్కడ ఒక మచ్చ లేకుండా నిర్వహించినాం ఇంతకాలం. కానీ ఎవడో వాట్సాప్ గ్రూపులలో ఏదో పేర్లు పెట్టి రకరకాల మాటలు మాట్లాడుతూ మా పోరాటం చేసే సభ్యులను అవమానించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, మీరు ఆర్ఎంపీ డాక్టర్లే కావచ్చు, మా తమ్ములే కావచ్చు, కానీ మీకు ఆపదొస్తే భుజం మీద ఎత్తుకుంటాం. కానీ తప్పు చేసి అవమానపరిచేస్తే గుడ్డలు కూడా తీసుకొడతాం అనేది చెప్తున్నా. ఇక్కడ నుంచి అటువంటి తప్పుడు ప్రచారం ఎవరి మీద చేయద్దు, ఎవరి మీద ఒకరు మనల్ని మనం కించపరుచుకుంటే ఇది తప్పు. ఇదే మీరు హెచ్చరిక భావించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆర్ఎంపీ పిఎంపీ వైద్యుడా దీక్షభూని సాగరా గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా ప్రాణాలను కాపాడే నీకు ఆంక్షలేందిరా గ్రామీణ వైద్యుడా దీక్షభూని సాగరా ప్రాణాలను కాపాడే నీకు ఆంక్ష
శాసనాలు నేటి నుండి రద్దురా బెదరవద్దు బెదరవద్దు వృత్తిని వదలొద్దురా ఎతటి వాళ్ళు కార్పొరేటు దోపిడోళ్ళు ప్రజా వైద్యుల పైన తప్పుడు కేసులు పెట్టి ప్రాథమిక చికిత్సకు అడ్డుగా వచ్చిన గాని ఎవరు వాళ్ళు ఎతటి వాళ్ళు కార్పొరేటు దోపిడోళ్ళు నిలబడాలి వైద్యుడా గ్రామీణ వైద్యుడా దీక్ష భూని సాగర ప్రాణాలను కాపాడే నీకు ఆంక్షలేందిరా వైద్యుడా దీక్ష భూని సాగరా గ్రామీణ వైద్యుడా దీక్ష భూని సాగరా ప్రాణాలను కాపాడే నీకు ఆంక్షలేందిరా గ్రామీణ వైద్యుడా దీక్ష భూని సాగరా ప్రాణాలను కాపాడే నీకు ఆంక్షలేందిరా రాత్రనక పగలనక సేవ చేసే వైద్యుడా మనల ముంచె శాసనాలు నేటి నుండి రద్దురా రాత్రనక పగలనక సేవ చేసే వైద్యుడా మనల ముంచె శాసనాలు నేటి నుండి రద్దురా బెదరవద్దు బెదరవద్దు వృత్తిని వదలొద్దురా మనందరికీ తెలిసిన ఒక అంశం ఎప్పుడో గురజాడ అప్పారావు గారు రాశారు, దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అని. ఆయన ఒక మాట అన్నాడు, తిండి కలిగితే కండగలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ ఈసురోమని మనుజులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అని. ఈసురోమని మనుషులుంటే ఏ దేశము బాగుపడదు. ఆ ప్రజలు ఆ సమాజంలో ఉన్న మనుషులు అనారోగ్యంతో ఉండి జబ్బుల పాలైతే ఆ సమాజం కూడా బాగుపడదు. కాబట్టే అనారోగ్యంతో కూడిన ఆ సమాజానికి వైద్యం చేయడానికి చికిత్స చేయడానికే గ్రామీణ పట్టణ వైద్యులు ఆర్ఎంపీ పిఎంపీ సిపిలు ఉన్నారు. సమాజ అభివృద్ధి కోసం కృషి చేయడానికి కోసమే ఉన్నారు. అయితే ఈరోజు చాలామంది ఆర్ఎంపీ పిఎంపీ సిపిలని క్వాక్స్ అని దొంగలని నేరస్తుల్లాగా చిత్రీకరిస్తూ కేసులు పెడుతూ ఎఫ్ఐఆర్లు చేస్తూ జైల్లోకి పంపుతాం అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అంటాను. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడ వైద్యం చేస్తున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ సిపిలు ఎవరైతే ఉన్నారో 50,000 మంది ఉన్న పలంగా ఒక్క వారం రోజులు మొత్తం ఈ వైద్య సేవలన్నింటినీ బంద్ చేసి కూర్చుంటే రాష్ట్రం ఏమవుతుంది, ప్రజల ఆరోగ్యం ఏమవుతుంది, ఎంత అల్లకల్లోలం అవుతుందో ఒక్కసారి ఆలోచించారా?
ఎవరు 12 ఏళ్ల క్రితం 13 ఏళ్ల క్రితం అనేక ఉద్యమాలు చేసి మాకు గుర్తింపు కావాలని పోరాటాలు చేస్తే ఆ పోరాట ఫలితంగా ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ ఆర్ఎంపీ పిఎంపీల సేవలు ప్రజలకు అవసరం ఉంది, ప్రజారోగ్యానికి అవసరం ఉంది, మన రాష్ట్రంలో ప్రజలకి వీళ్ళ సేవలు అవసరం ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఏ విధంగా గుర్తింపిద్దామని ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో అనేక రకాల చర్చలు జరిపి సిలబస్ ఏముండాలి, ఎట్లా ఉండాలని అనేక రకాల చర్చలు జరిపి కమ్యూనిటీ పారామెడిక్స్ గుర్తించి వీళ్ళకి ఆ శిక్షణ ఇవ్వాలని, 1 సంవత్సర కాలం పాటు శిక్షణ ఇవ్వాలని, 1000 గంటల పాటు ఉండాలని, దానికి సంబంధించిన సిలబస్ అన్ని ఏర్పాట్లు చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరికి ఇచ్చారు, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 13,000 మంది ఆర్ఎంపీ పిఎంపీలు కమ్యూనిటీ పారామెడిక్స్గా 1 సంవత్సరం పాటు శిక్షణ పొందిన తరువాత మీ హాస్పిటల్లోకి వచ్చి మీ ప్రభుత్వ వైద్యులు మీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన శిక్షణ తీసుకున్న తర్వాత కూడా 13 ఏళ్ల పాటు సర్టిఫికెట్ రాకపోతే దోషి ప్రభుత్వమా ఆర్ఎంపీ పిఎంపీల? ఎవరు దోషులు, ఎవరు నేరస్తులు అవుతారు, ఎవరు క్వాక్స్ అవుతారో తేల్చుకోవాల్సిన అవసరం ఎవరి మీద ఉంది. దేనికి అవసరం? ప్రజల ఆరోగ్యం బాగుపడాలంటే మీ అవసరం ప్రజలకు ఉంది కాబట్టే ఈ శిక్షణ అవసరమని మేము అంటా ఉన్నాం. అందుకోసమే నేను ఇది విజ్ఞాన దర్శిని సంస్థ దీనికోసం కృషి చేస్తూ ఉంది. ప్రజా ఆరోగ్య వ్యవస్థలో ఎంబీబీఎస్లను గౌరవిస్తాం, ఎంఎస్లను గౌరవిస్తాం. మీ పాత్ర మహత్తరమైంది, మీ పాత్ర చాలా గొప్పది. లేకపోతే ఈ మొత్తం మానవులు, ఈ మొత్తం సమాజం మూఢనమ్మకాల్లో మునిగిపోతుంది, ఆ వైద్యం లేక గాలికి కొట్టుకుపోతారు. మీ పాత్ర చాలా ప్రధానమైంది. అందులో ఆర్ఎంపీ పిఎంపీలు సిపిల పాత్ర కూడా, వాళ్ళ వంతు పాత్ర కూడా వాళ్ళది ఉంది అని మీరు మర్చిపోకూడదు. వీళ్ళు శత్రువులు కాదు, మీరు ఒకే వ్యవస్థలో ఉండే మిత్రులని గుర్తించి ఒకరికొకరు కలిసి అందరం కలిసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో కేరళ ఆరోగ్య రంగంలో ముందునుంది. కేరళతో పాటు సరి సమానంగా మన నూతన తెలంగాణ రాష్ట్రాన్ని అక్కడ నిలబెడదాం. ఆరోగ్య రంగంలో అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, మనందరం మిత్రులం అని తెలుసుకోవాలని చెప్తూ ఈ అవకాశం కల్పించిన మీ కమిటీకి ముఖ్యంగా గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం ఏర్పడినటువంటి తెలంగాణ ఐక్య వేదిక, ఉమ్మడి ఐక్య వేదిక కన్వీనర్ గారు రమేష్ గారి మీద వారు ఇచ్చిన స్పీచ్, ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ, వృత్తి పరిరక్షణ, వృత్తిలో ఉన్నటువంటి బాధ్యత, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు నిర్భయంగా ఆర్ఎంపీల తరపున మనల్ని మందలిస్తూ, మనల్ని పొగుడుతూ, ఈ దేశానికి వైద్యం ఎంత అవసరమో తెలియజెప్పుతూ 22వ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘంలో ఒక పులి గర్జించింది. అవునా కాదా? చప్పట్లతోని సార్కు కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నేను ముందే చెప్పా, విజ్ఞాన దర్శిని అంటే అద్దంలో చూస్తే మన బొమ్మ మనకే కనిపిస్తుంది, నిజం. వాళ్ళు ఎందుకంటే మేము చెప్పినా వాళ్ళు చెప్తేనే గ్రామాలలో ఉపయోగం ఉంటుంది. ఒకళ్ళ ఇద్దరిని కూడా రాజకీయాల్లో కూడా తీసుకొచ్చాం, ఇంకొకటి తీసుకొస్తాం తప్పకుండా కూడా. ఎందుకంటే మేము రోజు మాకు రూరల్ ఏరియాలో, ఎందుకంటే మీరు లేనిది పల్లె తెల్లారదు. ఎందుకంటే మేము రోజు గ్రామీణ వాతావరణంలో మేము చూస్తున్నాం కాబట్టి ఎంఎస్లు చేసినా, ఎండీలు చేసినా, ఎంబీబీఎస్లు చేసినా మీ తర్వాతనే ఎవరైనా మీకు తెలిసిన వైద్యం ఎవరికి తెలియదు. అది మేము కళ్ళతోని ఈ 30 సంవత్సరాల ప్రత్యక్ష చూసినాం. అదేవిధంగా అన్న మీకు ఈ జిల్లాలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా తాతామది గారు ఆర్ఎంపీలకు, ఎందుకంటే నేను చూస్తుంటా కదా, మన శ్రీకాంత్ వస్తుంటాడు, ఎక్కడ ఏ పని పడ్డా, ఏ ఆర్ఎంపీ డాక్టర్ కష్టం వచ్చినా ఈ ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు కూడా మీ అన్నీ ఉంటే మది గారు రాజకీయాలకు అతీతంగా కూడా మీతోనే ఉన్నాడు. అది ఏ యూనియన్ ఎవరితో ఉంటున్నారు అది కాదు. తప్పకుండా కూడా మీరు అందరూ కూడా మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మా వంతు తప్పకుండా మీకు అండం ఉంటామని, అదేవిధంగా దీనికి వచ్చిన ప్రజా వైద్యులందరికీ, వేదిక మీ పెద్దలందరూ కూడా ఉదయపూర్వక 22వ మహాసభ సందర్భంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ మా వంతు సహాయం ఉంటుందని తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటాం. గారు చాలా ఉత్తేజపూరితమైనటువంటి, చాలా ఆలోచనాత్మకమైనటువంటి సందేశాన్ని మన ముందు పెట్టారు. ఒక పక్క
మన బాధ్యత. మరో పక్క మనకున్నటువంటి హక్కులు వాటిని ఎట్లా చూడాలి, మొత్తం గ్రామీణ వైద్య వ్యవస్థ, గ్రామీణ వైద్యులు ఏ రకమైనటువంటి బాధలను ఎదుర్కొంటూ ఉన్నారు, వాటి నుండి విముక్తి పొందాలంటే ఎట్లా మనం పోరాడాలి, ఎట్లా ఉద్యమించాలని చెప్పేసి మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని అందించారు. 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఒకటి, ఇవాళ మేము గ్రామీణ వైద్యుల దగ్గరికి ఏదో పని మీద పోతే కొంత పరిచయం ఉంటేనేమో మాట్లాడడం, పరిచయం లేకపోతే వాళ్ళు ఎవరో ఏందో ఎందుకు వచ్చారో తెలుసుకోండి ముందు అని చెప్పి కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. ఇవాళ కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయట్లే. గత అనేక సంవత్సరాల నుంచి మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, మనం నేర్చుకున్నటువంటి అనుభవం ద్వారా వచ్చినటువంటి వైద్యాన్ని ప్రజలకి అందించడమే గ్రామీణ వైద్యుడి బాధ్యత. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, పోలీస్ స్టేషన్ ముందు ప్రతి పౌరుడు డ్రెస్సు లేని పోలీసే. ఒకటి, అడవిలో ఉన్న మావోయిస్టులను ఎట్లా ఏరేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీలని ఎట్లా లేకుండా చేయాలి. ఈ 2 మాత్రమే జరుగుతూ ఉన్నాయి. అడవిలో ఉన్న మావోయిస్టులను, నక్సలైట్లను తీసేయాలంటే ఏం జరగాలి? వాళ్ళు కోరుకున్న వ్యవస్థ రావాలి ఈ దేశంలో. అంటే ఈ దేశంలో ఒకటి మీద ఒకడు దోపిడీ చేయకూడదు, సంపద మొత్తం ఒకటి చేతుల్లోనే ఉండకూడదు. అటువంటి సంపద పేద ప్రజల పక్షం కావాలని ఆ నక్సలైట్లు కోరుకుంటున్నారు. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు. అట్లాగే మారుమూల చెర్లో, వెంకటాయపాలెం, వాజేడో, చింతూరో, ఆ మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న మారుమూల పల్లెకు నువ్వు వైద్య సౌకర్యాన్ని ప్రభుత్వం అందించగలిగినప్పుడు గ్రామీణ వైద్యుడు ఉండడు. కానీ అప్పటి వరకు నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు. అందుకని ఈ 2 విషయాల్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుబాటులో ఉన్న కాడికి ప్రాణంతో తనని పంపించిండు అంటే ప్రాణాన్ని రక్షించడానికి ఉన్న ఆ గ్రామీణ వైద్య వ్యవస్థని నువ్వు నాశనం చేస్తా అంటే ఖచ్చితంగా మారుమూల పల్లె వరకు వైద్యాన్ని తీసుకురా. అది నీకు 2050 పట్టుద్దా, 2025 పట్టుద్దా, 2070కి చేస్తావా? ఆ రాటి వరకు గ్రామీణ వైద్యులు నువ్వు కేసులు పెట్టి అణిచివేయలేవు, అరెస్ట్ చేయలేవు, దాన్ని ఆపలేవు. ప్రజలు వాళ్ళని సాదుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళని ఆదరిస్తారు. అందుకే నువ్వే అబాస్పాలవుతావు తప్ప ఈ వ్యవస్థను నిర్మూలించడం నీ వల్ల కాదు. అందుకనే తప్పుడు కేసులు, తప్పుడు చట్టాలు తీసుకొచ్చి అంత మాత్రాన గ్రామీణ వైద్య వ్యవస్థకు జరిగే నష్టమేమీ లేదు. కాకపోతే 4 రోజులు కష్టాలు ఉంటాయి. వాళ్ళ దాడులు వచ్చినప్పుడో లేకపోతే మనం కూడా కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. మనం అనుభవ వైద్యం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న వైద్యాన్ని మన పరిమితులు మనం విధించుకొని మరీ ఎక్కువ చేసి వాళ్ళకు సంబంధించిన చట్టాల్లోకి ఇరుక్కోకుండా మన పరిధిలో మనం చేసి ప్రజల యొక్క మన్నల్ని పొంది ప్రజల్లో 4 కాలాల పాటు నిలబడడానికి మీ సంఘం ఇచ్చిన డైరెక్షన్లో పరిమిత వైద్యాన్ని చేసుకొని ఈ వ్యవస్థ నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. మీ వెనక మేము ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు గారికి మీ అందరికీ చెప్పారు. రమేష్ గారు వారి నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి ఈ సంఘం గురించి, గ్రామీణ వైద్యుల గురించి తను చేసిన కృషి, గ్రామీణ వైద్యుల మీద జరుగుతున్నటువంటి దాడిని తిప్పికొట్టడంలో మీకు సహకారం అందిస్తున్నటువంటి సుగుణారావు గారు కానివ్వండి, ఇతర అనేక మంది కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఒకటైతే వాస్తవం, ఒక తల్లికి ఒక బిడ్డకి మధ్య ఉన్న సంబంధం పేగు సంబంధం. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి మీకు మధ్య ఉన్నటువంటిది పేగు సంబంధం. మీ పేగు బంధాన్ని ఎవరు కూడా విడదీయలేవరు. ఎవరు అనుకున్నా అది సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వాలు మారుతాయి తప్ప మీకు ప్రజలకు ఉన్నటువంటి బంధాన్ని విడదీసేటువంటి దమ్ము, ధైర్యం ఎవరికి లేదు. ఇది వాస్తవం. ఎందుకు అంటే భారతదేశ గ్రామీణ వ్యవస్థ మొత్తం కూడా ఆరోగ్యానికి సంబంధించి మీ మీద ఆధారపడి ఉంది. ఎవరు అన్నా అనకపోయినా చాలామంది అనుకోవచ్చు, నేను ఎంబీబీఎస్ చేశాను, నేను ఎండి చేశాను, ఎండి డీజీఓ చేశాను, డిఓ చేశాను, రకరకాలటువంటి సర్టిఫికెట్స్తో రావచ్చు. వారి సర్టిఫికెట్స్కి మనం గౌరవిస్తాం. కానీ
మీ గౌరవాన్ని తొలగించేటువంటి సాహసం ఎవరూ చేయలేరు ప్రజల నుంచి. ఇది వాస్తవం. ఎందుకు అంటే గ్రామీణ ప్రాంతంలో 108 ఫస్ట్ పిలుపు వచ్చేది అంబులెన్స్కి కాదు, ఫస్ట్ ఆ గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీకి ఫోన్ కాల్ వస్తుంది. ఈ 108లు లేకముందే మీరు 108 లాగా పనిచేశారు మీరంతా. ఇది వాస్తవం. ఎందుకంటే మేమందరం కూడా ఆర్ఎంపీల పిఎంపీల సహకారంతో వైద్యంతోనే ఈ స్థాయికి పెరిగినటువంటి వాళ్ళం. వారి ఇంజెక్షన్స్ వేయకుండా, వారు ఒక పెన్సిలిన్ వేయకుండా, లేకపోతే ఒక క్రోసిన్ ట్యాబ్లెట్ ఇవ్వకుండా మా జ్వరం పోలేదు, మా సెప్టిక్ తగ్గలేదు. మీరు ఇచ్చినటువంటిది ఏ గ్రామమైనా కావచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 90% రాజకీయ నాయకులందరూ కూడా ఆర్ఎంపీ పిఎంపీల యొక్క వైద్య సేవలు పొందినటువంటి వాళ్ళే. మీరు ఈరోజు ఇక్కడ పిలిచినటువంటి గెస్టులందరూ ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు, ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఈ జిల్లాలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రతి ఒక్కరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీల యొక్క వైద్య సాయం తీసుకున్నటువంటి వాళ్ళే. ఈ స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఊర్లో ఆర్ఎంపీ యొక్క వైద్యం తీసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి మీ యొక్క అంటే కృషి అనేటువంటిది ఎంత అనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకోసం గవర్నమెంట్లు మారచ్చు, ఇంకో గవర్నమెంట్ రావచ్చు, కానీ అంత మాత్రాన గ్రామీణ వైద్యులు పనికి రాకుండా ఏం పోరు. రమేష్ గారు మాట్లాడుతూ చెప్పారు, అమెరికాలో కూడా ఎంతమంది డాక్టర్స్ ఉండొచ్చు, ఇంతకంటే బెటర్ అయినటువంటి వైద్య సదుపాయాలు ఉండొచ్చు, బ్రహ్మాండమైన హాస్పిటల్స్ ఉండొచ్చు, ఇంకా చాలా ఎక్విప్డ్ హాస్పిటల్స్ ఉండొచ్చు. కానీ అక్కడ కూడా ఎస్ఎన్పి ఆర్ఎన్పి ఉంటారు, అంటే సీనియర్ నర్స్ ప్రాక్టీషనర్, రిజిస్టర్డ్ నర్స్ ప్రాక్టీషనర్ అని ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు వాళ్ళు చూడాలి. అందుకోసం ఏదైతే సమస్యలు ఉన్నాయో వారు చెప్పారు, జీవోలు చాలా తీసుకొచ్చాము, వర్క్ చేసామని రమేష్ గారు చెప్పారు. 1273 కానీ 429, 428 జీవో ఏదైనా కానివ్వండి, మీరు అడిగేది ఒకటే, మాకు ట్రైనింగ్ ఇవ్వండి, సర్టిఫికెట్ ఇవ్వండి, మమ్మల్ని అకామిడేట్ చేయండి అడుగుతున్నారు. అంతకంటే ఏమి గొంతెమ్మ కోరికలు మీరు కోరటం లేదు. మీరేమో ప్రభుత్వాన్ని దించుతాం, ప్రభుత్వాన్ని ఎక్కువ అని చెప్పట్లే. అయ్యా మాకు ట్రైనింగ్ ఇవ్వండి, మేము ఊర్లలో ఉంటున్నాం, ఆ పిహెచ్సిలో పనిచేస్తాం, మమ్మల్ని అకామిడేట్ చేసుకోండి అని చెప్తున్నాం. మన దగ్గర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సబ్ స్టేషన్లో పనిచేసేటువంటి వాళ్ళని ఆర్టిజాన్స్గా తీసుకొని తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగానే 24,000 మందిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున 22వ మహాసభకు ఇచ్చేసినటువంటి మూల నుండి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మదన్న చాలా చక్కగా అంటే వేరే మాట్లాడే అవకాశం లేకుండా మనకున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి విధి విధానాలు, రేపు జరగబోయేటటువంటి మనకిచ్చినటువంటి హామీలు ఏ విధంగా అయితే నిర్వహించాలో ఆ విధంగా తప్పకుండా శాసన మండలిలో నేను ప్రశ్నిస్తానని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అన్న. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతం కన్నా కూడా ఎక్కువగా మరి గ్రామీణ వైద్యులపై దాడులు జరుపుతూ చాలా కేసులు పెట్టు భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు చక్కగా చెప్పారు, గ్రామాల్లో వైద్యులు లేనిది ఎవరికి కూడా ఏమీ చేయలేరు. రేపు గ్రామాల్లో రాజకీయంగా ఎదగాలన్నా కూడా గ్రామీణ సోదరుల సహాయకం ఉంటేనే తప్ప ముందు తిరిగే అవకాశం కూడా లేదు. చాలా చక్కగా చెప్పారన్న, మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం చాలా ఎక్కువైపోయింది మాట్లాడటం అంటాను అన్న. మీ అందరి సహకారాలతో మరి క్యూర్ హాస్పిటల్కి సహకారం అందిస్తూ ఉన్నారు. ముందు కూడా సహకారం అందించాలని మీ అందరికి కూడా వేడుకుంటూ ఈ అవకాశం అది సాధించుకునే దశగా మీ సేవలకు గ్రామీణ ప్రజలు మద్దతు కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకు అనంటే వైద్యం మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో పుట్టింది. శమన గౌతముడు, చరకుడు శమన గౌతముడు మరి వాళ్ళు ఏ కార్పొరేటో హాస్పిటల్లో పెట్టి ఏ పెద్ద పెద్ద పట్టాలు ఉంచుకొని చేసినటువంటి విద్య కాదు. గ్రామీణ వైద్యులు అంటే పూర్వ వైద్యులే. అట్లా
ఆర్ఎంపీ డాక్టర్ల కష్టాలు నష్టాలు అన్నీ మేము కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళమే. ఇప్పటికీ మా లంజపల్లి సీనన్న ప్రభాకర్ అన్న మాతో ఆత్మీయంగా ఉంటాంటారు. వాళ్ళ కష్టాల నష్టాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి పోతున్న ప్రాణాన్ని పోరాడి కాపాడే అంటే భగవంతుడని ఎవరో కాదు, ప్రాణాలు కాపాడేవాడు మీరు మాత్రమే. ఆ భగవంతునికి పరమార్థం వేరే కాదు. పోతున్న ప్రాణాన్ని పోరాడి కాపాడే భగవంతుడే వైద్యుడు, మన శమన గౌతముడు అతడే చరకుడు. ఇవాటి ఈ ఆర్ఎంపీ డాక్టర్లే ఆ చరకుడు శమన గౌతముడు తెలియజేస్తూ నేను అనుకోకుండా రావడం జరిగింది. అజయ్ నాకు ఈ ప్రోగ్రాం గురించి చెప్పినా కూడా నేను ఇది ఇవాళ ఈరోజు వస్తా అనుకోవాలి. నేను భాస్కరన్నతో పనిపడి వచ్చిన. కాబట్టి వైద్యులు ఎంత గొప్పవాళ్ళో మన విజ్ఞాన దర్శిని రమేష్ అన్న కూడా చెప్తాను. అభూత కల్పనలు కాదు, ఈ దేవుళ్ళు దయ్యాలు అనేది కాదు, ఇది ఒక ప్రకృతి, ఇది అద్భుతమైనటువంటి ఒక జీవ సృష్టి అనేది. అందుకే ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం, వందల వేల ఏళ్ళ పరిణామ క్రమం నిర్మాణమైనది మానవ దేహం. ఒకేసారి జననం, ఒకేసారి మరణం, ఒకేసారి జననం. ఇదే సృష్టి ధర్మం, లేదు ఎలాంటి మాయ మర్మం. కణాలు రెండు కలిసిన క్షణము ఫలదీకరణ చెందిన అండము. ఉమ్మ నీరులో ఊరే శిశువుకు బొమ్మ రూపమౌ మాంస కండరము. నెత్తుటి గుడ్డుకు తిత్తిని వేర్చి అవయవాలుగా రూపం దాల్చి నరాలు నాడులు భూమికల కూళ్ళు అమ్మ కడుపులో 9 నెలలు సంతరించుకొని అవతరించును వింత జీవిగా మానవతనువు. అది శిశువుగా చూస్తే జన్మస్థలం, మరి పశువుగా చూస్తే మర్మస్థలం. ఇదే సృష్టి ధర్మం, లేదు ఎలాంటి మాయ మర్మం. ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం. ఈ సృష్టిలో పరిణామ క్రమంలో మనం మానవుగా అవతరించి ఇంతగా చెప్పుకున్నటువంటి ఆర్గాన్స్ ఖరాబ్ అయినప్పుడు దానికి వైద్యం అవసరపడుతుంది. ఆ వైద్యానికి ఇవాళ ఎక్కడో ఉన్న కార్పొరేటు దవాఖానలకు సత్వరంగా గాయపడ్డ మనిషి వెళ్ళలేడు, జబ్బుపడ్డ మనిషి వెళ్ళలేడు. మొట్టమొదటి ప్రాణాన్ని కాపాడే ఆ ఆర్ఎంపీ గ్రామ వైద్యులే మరి గ్రామాలకు దేవుళ్ళుగా వాళ్ళు ఉన్నారు. కనుక మీ అందరికీ మా తరపున మద్దతుగా, కవుల తరపున మద్దతు ఇస్తూ ప్రతి గ్రామ ప్రజలు కూడా మీకు మద్దతుగా ఉన్నారు. మీ పోరాటం విజయవంతం అవుతుందని ఆశిస్తూ
గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆర్ఎంపీ డాక్టర్లని ఆదర్శించేవారు వాళ్ళ సర్వీస్ని తీసుకున్న పరిస్థితిని కూడా ఈనాడు మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ కింద గ్రామీణ వైద్యులు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉపయోగపడుతున్న పరిస్థితిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో వైద్య విధానం పూర్తి స్థాయిగా అందుబాటులోకి వచ్చిన పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతీయ వైద్యుల సర్వీసులు కూడా ఇలా ప్రజలకు అందుబాటులో కూడా సర్వీస్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం ఏదైనా కానీ ప్రభుత్వ అధికారులు ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు కానీ గ్రామీణ ప్రాంత వైద్యుల మీద దాడులను ఆపాల్సిన అవసరం ఉంది. కేసులు పెట్టే క్రమం కూడా మంచిది కాదు. వాళ్ళు కూడా ప్రజల సేవని కుటుంబ సేవగా చేసుకుంటూ గత 30-40 సంవత్సరాల నుంచి ఈ ఉమ్మడి జిల్లాలో మొదలుపెట్టుకొని ఈరోజు ఖమ్మం జిల్లా కానివ్వండి, వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్న పరిస్థితుల్లో ఈనాడు కొంతమంది యంత్రాంగం గ్రామీణ వైద్యుల మీద కేసులు దాడులు జరుగుతున్న పరిస్థితులు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. అటువంటి ఆలోచన విధానం ఉన్న జిల్లా యంత్రాంగం అధికారులు ఎవరైనా సరే ఆలోచన మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ గ్రామీణ ప్రాంత వైద్యుల జోలికి పోవాల్సిన పరిస్థితి రాకూడదని, వాళ్ళ మీద దాడులు చేయకూడదని, తక్షణం వాళ్ళ మీద కేసులు పెట్టినంటే కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఇక్కడ మనవి చేస్తూ ఉన్నా, తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళ మీద దాడులు చేస్తే కూడా మంచి పద్ధతి కాదు. మీ సర్వీస్ మీరు చేసుకోండి తప్ప వాళ్ళు మీకు అడ్డం కాదు, మీకు ఆటంకం కాదు. వాళ్ళ జీవితాల్లో కూడా మీరు చెలగాటం వాడే పరిస్థితి కానీ మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ ప్రభుత్వ యంత్రాంగం తేవద్దని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. పేద ప్రజలకి సర్వీస్ చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన రేషన్ కార్డులు కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, రైతు భరోసాలు కానివ్వండి, ఇంకా వగైరా పథకాలు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా రావాల్సిన సంక్షేమ పథకాలన్నిటి కూడా గ్రామీణ వైద్యుల కుటుంబ సభ్యులకు అందజేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు గ్రామీణ వైద్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఒక బహిరంగ సభని ఏర్పాటు చేసి వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి అనేక రకాల ఇబ్బందులకి గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళందరూ ఒకరికి ఒకరు సమీక్షించుకొని ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవటం జరిగింది ఈ సమావేశంలో. మరి వాళ్ళపైన గ్రామీణ వైద్యులు నిజంగా గ్రామీణ ప్రాంతాలలో ఎమర్జెన్సీ సర్వీసెస్ అక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఏ చిన్నది జరిగినా వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వైద్యం చేయించుకునేంత వరకు కూడా వాళ్ళకు వైద్య సదుపాయాలు కల్పించి ప్రాణాపాయ పరిస్థితి లేకుండా ముందుగా ఇక్కడ దాకా తీసుకురావడానికి ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు చేస్తున్నటువంటి సర్వీసు వైద్య నారాయణ అని, వైద్యుడు భగవంతుడితో సమానం అనేటటువంటి కార్యక్రమం కూడా గతంలో మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అందుకు రాజశేఖర రెడ్డి గారు కూడా, ఆయన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఎంబీబీఎస్, రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక డాక్టరు, ఒక వైద్యుడు. ఆ వైద్యుడు కాబట్టి దాంట్లో ఉండేటటువంటి సాధక బాధకాలన్నింటినీ ఆ రోజు ఆయన వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆ రోజే వీళ్ళకి ఒక మంచి శిక్షణని ఇవ్వటం జరిగింది. ఆ శిక్షణ ద్వారా ఈ గ్రామాలలో వైద్యం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ కూడా తయారు చేయటం, వాళ్ళకి ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వటం కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందటం, ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఉన్న ప్రభుత్వాలు సరైనటువంటి ఆలోచన చేయలేక జరుగుతున్న పరిణామాలు కొన్ని ఉద్యమాల పేరు మీద కావచ్చు, పార్టీలో కొంత ఇబ్బందులు జరగటం వల్లనే అది కొంచెం మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్ళా కూడా ఈరోజు మళ్ళీ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ రాజ్యంలో, ప్రజారాజ్యంలో ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదని వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలు అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అవి పెద్ద పెద్ద సమస్యల్ని తీర్చడంలోనే అవి అనేక రకాల అమెండ్మెంట్స్ చేసుకుంటూ వస్తూ ఉంది. దాంట్లో భాగంగా వీళ్ళకి కూడా సర్టిఫికెట్లు ఇచ్చేంత వరకు వీళ్ళ పట్ల
ఎవరైనా వీళ్ళ మీద కొన్ని కంప్లైంట్లు వాళ్ళ వైద్యాలు సరిగా నడవకనో వాటిలో చేసినట్టయితే వాళ్ళ మాటలు విని వాళ్ళ మీద అడ్డగోలు కేసులు లాంటివి పెట్టకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చేంత వరకు వాళ్ళ జోలికి రాకుండా వాళ్ళ పనిని వాళ్ళని చేసుకునే విధంగా సహకరించాలని అధికారులకి అట్లాగే అందరికీ కూడా ఈ సమావేశం సందర్భంగా వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా గ్రామీణ వైద్యుల్ని ప్రోత్సహించే దాంట్లో ఈ ప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈనాడు ఖమ్మంలో బైపాస్ రోడ్డు నందు గల కృష్ణ ఫంక్షన్ హాల్లో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 22వ మహాసభ దిగ్విజయంగా సభను జయప్రదం చేసిన అన్ని మండలాల గ్రామీణ వైద్యులకు, జిల్లా కమిటీకి, ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యులకు, భద్రాచలం జిల్లా గ్రామీణ వైద్యులకు, మహబాద్ జిల్లా గ్రామీణ వైద్యులకు అందరికీ పేరు పేరున గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. అలాగే సభకి ఆహ్వానించగానే వచ్చినటువంటి రాష్ట్ర కమిటీ రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు శంకర్ ముదిరాజు గారు, ఫెడరేషన్ కార్యదర్శి పులగం మోహన్ గారు, ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు, అలాగే విజ్ఞాన దర్శిని చైర్మన్ రమేష్ గారు, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ తాతామధు గారు అందరూ పిలవగానే వచ్చి వారి వారి సందేశాలు ఇచ్చి గ్రామీణ వైద్యుల గురించి మాట్లాడి ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా మేము గ్రామీణ వైద్యులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క తీర్మానాలు ఒకటి, గ్రామీణ వైద్యులను గుర్తించి సమాజంలో గౌరవంగా బ్రతికేటట్లు చట్టభద్రత కల్పించాలనే కోరడం జరిగింది. అలాగే 2023లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అదే విషయాన్ని గ్రామీణ వైద్యులకు పారామెడికల్ బోర్డు ద్వారా గతంలో శిక్షణ ఇచ్చారు, సర్టిఫికెట్లు ఇవ్వలేదు, వారికి ఖచ్చితంగా సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం. అలాగే ఇంకా ట్రైనింగ్ కానీ ఏవైతే గ్రామీణ వైద్యులు ఉన్నారో వాళ్ళకు కూడా జీవో ద్వారా ట్రైనింగ్ ఇప్పించి చట్టభద్రత కల్పించాలని కోరటం జరిగింది. మూడవది, గ్రామీణ వైద్యులు పరిమితి మించి వైద్యం చేయరాదు, ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలనేది సూచించడం జరిగింది. చట్ట వ్యతిరేకంగా, నిబంధనలు వ్యతిరేకంగా మనం చేసే పనిని మించి అధికంగా చేసినట్లయితే ఆ సభ్యుడిని సభ్యత్వం నుంచి నోటీస్ ఇవ్వకుండా తొలగించడం జరుగుద్దని హెచ్చరించడం జరిగింది. అలాగే గ్రామీణ వైద్యుల మీద జరిగే దాడులు ఏవైతే ఉన్నాయో ఎన్ఎంసీ, టీజీఎంసీ ద్వారా జరిగే దాడులను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం జోక్యం చేసుకొని దీన్ని ఆపివేయాలి, నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అసలు గ్రామీణ వైద్యుల మీద దాడులు చేయటానికి కారణం ఏమిటి? నిజంగా గ్రామీణ వైద్యులు గ్రామాలలో వైద్యం చేస్తే వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగినా, లేదు రియాక్షన్ వచ్చినా, వైద్యం వికటించినా ఆ ప్రజలే ఆ వైద్యుడి మీద కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీస్ ఎంక్వైరీ చేయాలి, పోలీస్ కేసు పెట్టాలి. ప్రజల క్షేత్రంలో ఉన్న మేము ప్రజలతోనే అనుకూలంగా ఉన్నాం. ప్రజలు ఎవరు మా మీద తిరస్కరించలేదు.